హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నా ఫ్రెండ్ కలిసి చేపలకైతే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మా ఫ్రెండ్ చూడండి ఎర్రలను తవ్వుతున్నాడు. మా సైడ్ అయితే గాలానికి ఇగో ఎర్రలని కుచ్చి చేపలకు ఎర్రగా అయితే వేస్తాము. వీటిని వానపాములని కూడా అంటారు. మేమైతే ఎర్రలు అని అంటాము వీటిని. ఇక తవ్విన ఎర్రలను కవర్లో వేసుకొని చేపలకైతే బయలుదేరాము నేను మా ఫ్రెండ్ కలిసి. మా ఫ్రెండ్కి అయితే చేపలు పట్టడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే వాడు చేపలు పట్టుకుంటూ ఉంటాడు కాబట్టి. ఇక నిన్న మొన్న పడ్డ వర్షాలకైతే మా ఊరు బాటలు మొత్తం నదులైపోయాయి. వీడే మా ఫ్రెండు. ఇక చేపలు పట్టే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇగో నేను గాలానికి ఎర్రగొచ్చి నీటిలో అయితే వేసాను. మేము ఎప్పుడైనా సరే చేపలు ఇక్కడే పడతాము, ఎందుకంటే చేపలు ఇక్కడైతేనే బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడైతేనే చాలా తొందరగా పడతాయి చేపలు, అందుకని ఇక్కడే వేస్తాము ఇలా. ఇక నేను గాలం వేసిన కాసేపటికే మాకు పరకపిల్ల అయితే పడ్డది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దూబొచ్చు అయితే పడ్డది. మేము దీని అయితే దూబొచ్చు అని అంటాము, కానీ చాలామంది దీన్ని జిలేబీ అని కూడా పిలుస్తారు. మా సైడ్ అయితే మేము దీన్ని దూబొచ్చు అంటాము. మళ్ళీ గాలానికి మళ్ళీ ఎరగొచ్చేస్తే మళ్ళీ జల్లపిల్ల అయితే పడ్డది. అదేంటో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్కపు చేప పడుతుంది, కానీ మాకు కావాల్సిన చేపలు అయితే పడట్లేదు. మేమైతే కుర్రమట్టలు అలాంటివి పడతాయేమో అని చేస్తున్నాము, కానీ మాకు కావాల్సిన చేప అయితే పడట్లేదు.